తెలంగాణలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు తమ మార్కులను తెలంగాణ బోర్డు అధికారిక వెబ్సైట్ bse.telangana.gov.in ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ఈ ఏడాది మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగిన ఎస్ఎస్సి పరీక్షలకు సుమారు 5,09,403 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 2,58,895 మంది బాలురు, 2,50,508 మంది బాలికలు ఉన్నారు. ఈ రోజు తెలంగాణ 10th ఫలితాలను రేవంత్ రెడ్డి విడుదల చేశారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈసారి 92.78% ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు ప్రకటించారు. గతేడాది కంటే ఉత్తీర్ణత శాతం 1.47% పెరిగింది. గురుకులాల్లో 98% పాస్ పర్సెంటేజ్ నమోదు కాగా ప్రైవేట్ స్కూళ్లలో 94.12% నమోదైంది. ఆశ్రమ పాఠశాలల్లో 95% ఉత్తీర్ణత నమోదైంది. గతేడాది వరకు 10 ఫలితాల్లో సబ్జెక్టుల వారీగా గ్రేడ్లు CGPI ఇచ్చేవారు. కానీ ఈసారి పలు మార్పులు చేశారు. మార్కులతో పాటు గ్రేడ్లను కూడా ఇచ్చారు. రాత పరీక్ష, ఇంటర్నల్ మార్కులు, మొత్తం మార్కులు, గ్రేడ్లను ముద్రించిన మెమోలను అందించనున్నారు. ఈ ఏడాది దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మహబూబాబాద్ జిల్లా అత్యధికంగా 99.29% ఉత్తీర్ణత నమోదు కాగా అత్యల్పంగా వికారాబాద్ జిల్లాలో 73.97% ఉత్తీర్ణత నమోదైంది. 4,629 పాఠశాలల్లో 100% ఉత్తీర్ణత నమోదైంది. ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం జూన్ లో సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. ఆయా విద్యార్థులు మే 16 లోగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది కూడా ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. బాలురు 91.32% ఉత్తీర్ణత సాధించగా బాలికలు 94.26% ఉత్తీర్ణత సాధించారు.